హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని అయితే దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దానికంటే ముందుగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఈరోజు మన వీడియో వచ్చేసి ఏంటంటే పిల్లల కోసం అయితే మేము స్పెషల్గా స్నాక్స్ అయితే తీసుకొచ్చామన్నమాట. మా బావ కొని ఇచ్చిండు. చాలా అంటే చాలా ఐటమ్స్, చాలా కాస్ట్లీ ఇవి. ప్రతిసారి పంపిస్తాడు. తను వచ్చేసి గూగుల్ దాంట్లో జాబ్ చేస్తాడు. తనకి వచ్చేసి స్నాక్స్ ఇస్తారనమాట. అవన్నీ మా బావ తినకుండా మా పిల్లలకు పంపిస్తాడు. అలాగే ఇప్పుడు వచ్చేసి ఇంకా హెల్తీ ఫుడ్ కదా అని చెప్పేసి మ్యాక్సిమం చాలా కాస్ట్ పెట్టి తీసుకున్నాడు పిల్లల కోసము. ఏమేమి పంపించాడు అనేది చూపిస్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి. మ్యాక్సిమం రిచ్ పీపుల్స్ వాళ్ళు అయితే ఇవే తింటారు. మాలాంటి పూర్ వాళ్ళు ఏదో మ్యారీగోల్డ్ బిస్కెట్లు అవి ఇవి తీసుకొచ్చి ఇస్తారు. ఒకసారి అయితే అవి ఏంటేంటి అనేది అయితే చూపిస్తాను, చూడండి. ఓకేనా? ఇంకా ఎన్ని చూసేద్దాం ఏమేమి వచ్చారు అనేది. ఓ బ్యూటిఫుల్. మా ఇంట్లో షాప్ ఉందన్నమాట. ఇవన్నీ చూసి షాప్ కోసం తెచ్చిరా అనుకునేదేమో కాదు, జస్ట్ పిల్లల కోసమే ఇవన్నీ. బిస్కెట్స్ అన్నీ మా బావగారు అయితే ఇవే పంపించిండు. ఇదేంటి సింబికా అంట, ఫ్రూట్స్, నట్స్, కుకింగ్స్. ఇందులో అవి డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా, అవి అనమాట. ఆ బిస్కెట్స్ ఎక్కువ ఉన్నది. ఇంకోటి ఇది వచ్చేసి చాకో చిప్స్ కుకీస్ది బిస్కెట్. ఇందులో వచ్చేసి ఎక్కువ ఇది నావిటీ వైఫర్, ఇది చూసారు కదా, కేక్ టైప్ ఉందన్నమాట. బాగుంది ఇది మాత్రము. నాకు ఇష్టమైనది ఎక్కువ అయితే ఇదే. షాప్లో ఉన్నట్టే ఉన్నాయి కదా ఇవన్నీ. నాకు ఇది బాగా ఇష్టము. పిల్లలతో పాటు నాకు కూడా ఫుల్గా అన్నమాట. తినడానికి మాత్రం మస్తు వచ్చినాయి. ఎక్కువ బిస్కెట్స్ అయితే బాగున్నాయి అనమాట. ఇవి చూసారు కదా, తినుబిక్ అంట, బాదం పప్పు, బాదం, ఓన్లీ బాదం కుకీస్ బిస్కెట్స్ ఇవి. ఇవి ఇంకొచ్చేసి మ్యాగీ, ఇది మ్యాగీ ఉన్నాయి. అది వచ్చేసి కార కాదు, అది బూందీ. గర్లిక్ మిక్చర్ ఇది కార బూందీ మిక్చర్ అన్న ఒకటే కదా. ఇవి వచ్చేసి అయితే అన్ని ఇవే ఉన్నాయి. మ్యాగీస్ స్పెషల్గా మీ బిస్కెట్స్ ఉన్నాయి కదా, కాఫీ బిస్కెట్స్, నట్స్ బిస్కెట్స్, ఇంకా బాదం బిస్కెట్స్, మ్యాగీస్. ఇది వచ్చేసి చాక్లెట్స్ ఉన్నాయి. చీమలు కూడా పడుతున్నాయి. చాక్లెట్స్ ఒక్క కాస్ట్ వచ్చేసి దీనికి వచ్చేసి 20 రూపీస్. ఇది మిక్చర్ వచ్చేసి 10 రూపీస్. చాకీ వచ్చేసి ఎంత అంటే 20 రూపీస్ ఒక చాకీ వచ్చి. ఇది కూడా 20 రూపీస్. ఇంటిగా 29 రూపీస్. చిప్స్ ఒకటి ఉన్నాయి, అవి ఏ అమ్ములు? అవి ఏవి? ఒకటే వచ్చిందా అది? ఒకటి తినేసినాం కదా. అవి మిక్చర్, అది పన్నీర్ తోటి వచ్చిందనమాట స్నాక్స్. అది లేదు, అది ఒకటే కొన్నాడు అనమాట. ఇంకా ఇది వచ్చేసి పల్లి పట్టి. అవన్నీ వచ్చినాయి. ఇది మొత్తం ఇవి ఉన్నాయి. ఇది పోయినసారి అయితే ఇవి ఎక్కువ పంపించారు పల్లి పట్టీస్. ఇప్పుడు తక్కువ ఉన్నాయి, ఓన్లీ ఇవి అను. బిస్కెట్స్ ఎక్కువ, నట్స్ బిస్కెట్స్ ఎక్కువ పంపించింది అనమాట. ఇది చూడండి ఎంత బాగుంది. నాకైతే ఫుల్ పండగ. మా పండుగకి అయితే పండగ. ఇక చాక్లెట్స్, బిక్కీస్, చూడు పండుగాడు. ఇవైతే నాకు బాగా నచ్చితే ఆల్రెడీ కొన్ని తినేసిరు అనమాట స్నాక్స్. ఈ పల్లి పట్టివి, ఈ చాక్లెట్స్ చాలా తెచ్చారు. ఇవైతే తినేసారు. ఒక 4-5 తిన్నారు వీళ్ళు ఆల్రెడీ. చాక్లెట్స్ లాస్ట్కి వచ్చేసరికి 2-3 ఉన్నాయి. పల్లి పట్టు వచ్చేసి ఒకటే ఉంది. ఇవి వచ్చేసి ఒక 3-4 పంపించిండు. అయిపోయా. ఇవి మాత్రం సూపర్ ఉంటాయి అనమాట. చాలా టేస్ట్ ఉంటాయి. ఒకసారి అయితే చూపిస్తాను అనమాట మీకు, చూడండి. మ్యాగీస్ మిక్చరే చాలా ఉన్నాయి ఇంట్లో. ప్యాకెట్స్ స్నాక్స్ మొత్తం బిస్కెట్స్ ఉన్నాయి. పోయినసారి అయితే బాగున్నాయి, చాలా
మూందాలు ఇవన్నీ పంపించింది అనమాట. ఆఫ్ చేస్తా. ఒకసారి మీకు టేస్ట్ అయితే మస్తు ఉంటుంది, నాకు బాగా నచ్చుతుంది. చూడండి ఈ విధంగా ఉంటుంది. పిల్లలకి ఇలా ఉంటే ఇష్టం కదా, తింటారు బాగా. చూడండి ఇట్లా 3 స్టెప్స్ పెట్టి కొంచెం క్రీమ్ పెట్టి చూపిస్తారు అనమాట. టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది ఇది. వాళ్ళు పండుగ చేసుకున్నారు కానీ నేను పండుగ చేసుకుంటాను వీడితో. వాళ్ళది పేరు ఊరు నాదన్నట్టు ఉంటుంది అనమాట. పేరు ఒకరిది ఊరు ఒకరిది అంటారు కదా, అలా అనమాట. ఇవైతే నాకు చాలా ఇష్టము. తెచ్చినప్పుడు కంపల్సరీగా నేనే ఓపెన్ చేసి తింటే ఇవి అయితే నేను మా బావ అయితే మా పిల్లల కోసం పంపించింది అనమాట. ఇది కాస్ట్ వచ్చేసి 1800 అయినాయి అంట. ఒకసారి వెనక జరుగునా వీటి కాస్ట్ వచ్చేసి 1800 అయినాయి అంట. ప్రతిసారి అయితే ఇన్ని పంపడు, అందులో జస్ట్ ఒక 10-20 బిస్కెట్ ప్యాకెట్స్ అయితే పంపించేవాడు. ఇప్పుడు వచ్చేసి మెయిన్గా కావాలని చెప్పేసి కొనిచ్చింది అనమాట చాలా. వీటికి వచ్చేసి కాస్ట్ మీరు నేను చెప్పింది అబద్ధం అనుకుంటారో నిజం అనుకుంటారో ఒకసారి అయితే చెప్పండి. ఇది మొత్తం ఎంత కాస్ట్ అయి ఉంటుందో చెప్పండి, ఓకేనా? ప్రతిదీ ఎవ్రీ వన్ వచ్చేసి 20 పైనే ఉంది ప్రతి బిస్కెట్కి. వీటికి వీడి చాక్లెట్స్కి ప్రతి ఒక్కటి మ్యాగీ వచ్చేసి 10 రూపీస్, అది 10 రూపీస్ పడుతుంది. తీసేస్తున్నాయి. ఇక నువ్వు తినడమేమో కానీ వాటికి చీమలు పట్టేటట్టు. అదేదో బాగుందన్నమాట టేస్ట్, నాకైతే సూపర్ నచ్చింది ఇది. వీడియో అయితే ఇదే ఫ్రెండ్స్, మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కంపల్సరీ లైక్ చేసి షేర్ చేయండి, ఓకేనా ఫ్రెండ్స్? మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్ ఫ్రెండ్స్.